Hi viewers, this is Arshad. Welcome back our channel. This is notification for ITI admissions phase 1 అనమాట. ITIలో చేరడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇదిలో వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట. ఐటీఐలో ఏ కోర్సులు ఉంటాయంటే గిన ఎలక్ట్రీషియను, ఫిట్టరు, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, కోపా, వెల్డర్ ఇలాంటి ఐటీఐ ట్రేడ్స్ కోసం మీరైతే గిన కంపల్సరీగా ఈ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వారు మరియు ఇంటర్ చదివిన వారు, డిగ్రీ చదివిన వారు ఎవరైనా కానీ ఐటీఐలో చేరాలనుకునేవారు ఈ వెబ్సైట్లో వచ్చేసి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ ఏం లేదు, డైరెక్ట్ సెలెక్షన్ అనమాట. 10thలో మార్కులను బట్టి మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి చూడండి, లాస్ట్ డేట్ వచ్చేసి 30/6/2026 లాస్ట్ డేట్ అనమాట. తర్వాత ఇందులో వచ్చేసి మీరు ఫస్ట్ ఇలా ITIadmissions.ap.gov.in అనే వెబ్సైట్లో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఓన్లీ, అప్లికేషన్ టు అప్లై ఐటీఐ అని ఉంటుంది. తర్వాత ఏమన్నా మిస్టేక్ జరిగితే ఎడిట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి ఏమైనా మర్చిపోతే ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి అని కొడితే మీ అప్లికేషన్ ఐడి కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. సో చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కొట్టిన తర్వాత ఇలా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి అంటే ఆ ఏపీలో చదివిండే వాళ్ళు, తర్వాత ఏపీ ఓఎస్సి, తర్వాత ఏపీఓ ఎస్ఎస్సి, తర్వాత ఎనీ 10th క్లాస్ ఏ స్టేట్లో అయినా కూడా మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన వారు ఐటీఐకి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్, తర్వాత 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, తర్వాత ఇయర్ ఆఫ్ పాస్, తర్వాత రిజల్ట్ టైప్, మార్క్స్, తర్వాత ఇలా క్యాప్షా ఇలా రిజిస్టర్ చేసి ప్రాసెస్ అని కొడితే ఇలా రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇందులో వచ్చేసి ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, తర్వాత బోర్డు ఏ బోర్డు అని ఉంటుంది, తర్వాత ఇయర్ ఆఫ్ పాసు, తర్వాత మంత్ ఆఫ్ పాస్ మార్చా సప్లినా అని ఎంటర్ చేయాలి. తర్వాత అప్లికెంట్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫాదర్ నేము, మదర్ నేము, ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో అని పెట్టాలి. ఇది వచ్చేసి అడ్రస్సు, తర్వాత ఈడబ్ల్యూఎస్ అయితే ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని పెట్టాలి. తర్వాత మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, తర్వాత కేటగిరీ క్యాస్ట్ ఏమనేది దీంట్లో మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్ ఆర్ నో, తర్వాత క్వాలిఫికేషన్ అంటే 8th పాస్ అయిన వారు కూడా ఐటీఐలో కొన్ని కోర్సులు ఉన్నాయి, వాటికి మీరు అప్లై చేసుకోవచ్చును. తర్వాత 10th పాస్లు, తర్వాత లొకేషన్ లోకల్ నాన్ లోకల్ అని, తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవాలి. తర్వాత మార్కులు టోటల్ మార్క్స్ అన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్, టోటల్ మార్క్స్. తర్వాత ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ అనేది టిక్ చేసిన తర్వాత మీరు అప్లై నవ్ అని కొట్టాలన్నమాట. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫర్ ద అడ్మిషన్ ఇంటూ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెషన్ 2026 phase 1 ఇదనమాట. తర్వాత మీరైతే దీన్ని ఇలా అప్లై చేసుకోవచ్చును. ఇది వచ్చేసి స్ట్రక్చర్ అనమాట. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు అంటే అప్లై చేసుకొని ఐటీఐ చేద్దామన్న ప్రతి ఒక్కరు మీరు ఇందులో అయితే కంపల్సరీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. 10th క్లాస్ 8th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్ అనమాట. డిగ్రీ అయిపోయినా చేయొచ్చు, ఇంటర్ అయిపోయినా కూడా మీరు ఐటీఐ అయితే చేయవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి మంచి ఆర్ఆర్బీ జాబ్స్ కానీ, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అప్రెంటిస్ చేసిన వారికి ఇంకా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి చూడండి, లాస్ట్ డేట్ వచ్చేసి 30/6/2026 లాస్ట్ డేట్ అనమాట. తర్వాత దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా 2/7 అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత మీరైతే ప్రతి ఒక్కరూ దీనికి మీరు అప్లై చేసుకోవచ్చును. డోంట్ ఫర్గాట్, ఐటీఐ అప్లై చేసుకోవాలనుకునేవారు ఇందులో మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి మన ఛానల్ సపోర్ట్ కోసం.